హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమైపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చెట్లు విరిగిపడ్డాయి. దీంతో కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అది రోడ్లా చెరువులా అన్నట్లుగా మారింది సిచ్యువేషన్. దీంతో అక్కడ పార్క్ చేసుకున్న బైకులు కూడా ఆ నీళ్లలో కొట్టుకుపోయిన దృశ్యాలు. మరోవైపు కొన్ని ప్రాంతాలు మరి ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో మోకాల్లోతో నీళ్లు రావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. చాలా మెల్లగా కదులుతోంది ట్రాఫిక్. మరోపక్క ఇలా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలానే కొన్ని ఇళ్లలోకైతే ఏకంగా నీళ్లు చేరిపోవడంతో వస్తువులన్నీ తడిసిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు కాలనీలు మొత్తం జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయని చెప్పడానికి ఎల్లారెడ్డిగూడ అంబేద్కర్ నగర్ కాలనీలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నేనున్న ఈ ఇంట్లో ఒక ఇంట్లో మొత్తం కూడా ఇండ్లు మోకాటి లోతు నీళ్లు మొత్తం కూడా ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి. కానీ ఇదంతా కూడా మొత్తం జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఆ తర్వాత మనం ఈ ప్రాంతంలో ఇదే కాలనీలో మిగతా ఇండ్ల పరిస్థితి చూసుకుంటే ఇక్కడ అన్నీ కూడా ఈ మొత్తం తిండి గింజలతో సహా మొత్తం తడిసిపోయాయి. బట్ కట్టుకున్న గుడ్డలు కూడా అంటే మొత్తం కూడా తడిసిపోయిన సిచ్యువేషన్ ఉంది. అమ్మా, మీరు ఈ ఇంట్లో ఎంత లోతు నీళ్ళు వచ్చినాయి? తర్వాత మీరు ఆ వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందికి గురైనారు? మేము బయటికి వెళ్ళిపోయినాము. వర్షంలో ఏం చేయాలో అర్థం కాలేదు. బియ్యం బస్తాలు ఇవి అక్కడ ఇక్కడ అన్నీ తడిసిపోయినాయి. ఎక్కడెక్కడ పెట్టానో మాకు గుర్తుకు లేదు. అన్నీ వదిలేసి వెళ్ళిపోయినాం. చాలా భయం వేసింది నీళ్ళు మునిగిపోతున్నాయని. వాళ్ళు గోడ కొట్టి ఇంకా ఘోరంగా చేసిరు మాకు. ఇన్ని రోజులు అట్లా పరిస్థితి లేకుండా ఈ మధ్య వచ్చింది. ఎందుకమ్మా ఈ సమస్య గతంలో లేదన్నారు, మరి ఈ మధ్య వస్తున్నాయి? వాళ్ళు నీళ్లు పోయే కాలువకు గోడ అడ్డం కట్టేశారు సార్. అంతకు ముందుకు వచ్చింది కానీ ఈ మధ్య లేదు, మళ్ళీ స్టార్ట్ అయింది. గోడ వాళ్ళు కట్టేసారు మొత్తం కంప్లీట్గా, వాళ్ళ ప్లేస్ అని చెప్పేసి కట్టేసుకున్నారు. మా ఇల్లంతా మునిగిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాలే, బయటికి వెళ్ళిపోయినాం. అన్నీ ఘోరంగా పోయినాయి. అన్నీ ఏం చేయాలో అర్థం కాలేదు. 2 బస్తాలు అది పడిపోతుందని చెప్పేసి దీంట్లో పెట్టేసి వెళ్ళిపోయాను. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఎల్లారెడ్డిగూడ అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఈ కాలనీ మొత్తం కూడా జల దిగ్బంధనంలో చిక్కుకుంది. ఒక వర్షం వచ్చినప్పుడు చిన్నపాటి వర్షం నుండి మోస్తారు వర్షం వచ్చినా ఇప్పుడు ఈ కాలనీలో వరద రావడం సహజమైపోయిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ తిండి గింజలు మొత్తం కూడా తడిసిపోవడంతో చాలామంది ఇక్కడ పేదల నివాసం ఉంటున్నారు. పేద మధ్యతరగతి వాసులు మొత్తం కూడా బట్టలు తడిసిపోవడం, తిండి గింజలు మొత్తం కూడా ఇలా తడిసిపోవడంతో ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఈ వరద మొత్తం కూడా ఇళ్లలో తాండవం చేయడంతో రాత్రిపూట పిల్లలతో ఎలా నిద్రించాలి, ఈ మొత్తం ఈ పాపానికి ఎవరు కారకులు అని వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ శివతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.